నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలు వ్రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కొన్ని రోజులుగా పోలీసు అధికారులపై వ్యక్తిగతంగా బెదిరించడం, తప్పుడు వార్తలు వ్రాయడం జరుగుతోందని అన్నారు. ఓ పత్రికలో తనపై అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసత్య ప్రచారాలపై స్పందించకపోవడంతో అవి నిజమా అని భావిస్తారని, అందుకే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను గతంలో ఎస్పీగా పనిచేసిన ప్రాంతంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తనపై కథనం రాసిన వారిపై అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి, నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది. సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా వెళ్ళక ముందు అంటే ఇది వినికిడి, గంజాయి కేజీ 2,000 రూపాయలు ఉండేది. నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేసేటప్పటికి 5,000 రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా. అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా, మీ ఎస్పీకి మెంటల్ అంట, గంజాయి షావుకారు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట, షావుకారులు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినటం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది. ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నింటినీ తొలగించడం జరిగింది. సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళార వ్యవస్థ, పాతుకుపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ రాలేదు. ఈరోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు. కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే, ఇది ఏమో ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుతుంది. సో ఇది మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజెప్తున్నా. అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్, క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు, డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ చేసి చెప్తా, ఇలా ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పాతుకుపోయిన దళారు వ్యవస్థలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలం. కర్నూలులోనే వచ్చింది ఒక ప్రచురితం అయితే అప్పుడు రాసిన విలేకరిపై మేము చర్య కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒక ప్రముఖ పత్రిక వారు దానికి రీజాయిండర్ కూడా ఇవ్వటం జరిగింది. సో నేను కూడా ఈ కథనం రాసిన వాళ్ళు కూడా, యాజమాన్యం కూడా రేపు రీజాయిండర్ ఇస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి, మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదండి. చట్టంలో నైతిక ప్రామాణ్యం లేకపోవడం వల్ల చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని వ్యవస్థను వాడుకుని ఒక దళారు వ్యవస్థ గట్టిగా ఇక్కడ అన్ని చోట్ల పాతుకుపోయి ఉందండి. నేను ఎక్కడ పనిచేసినా ఆ దళారు వ్యవస్థ కరెక్ట్గా ఏమంటారు, వాళ్ళ కుంభస్థలం మీద వాళ్ళని దాడి చేస్తారండి. సో దళారు వ్యవస్థ వాళ్ళు చేసిన పని అండి ఇది. అంటే అధికారులు అనేవాళ్ళు మధ్యతరగతి స్వభావంతో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళరండి. నేను ఎటువంటి కాంట్రవర్సీ వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది. గతంలో నా మొదటి పోస్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నా, ఎక్కడ ఏది నిరూపించబడలేదు. ఇలాంటి అత్యుత్సాహం చూపించిన వాళ్ళందరి మీద కూడా నేను సివిల్ అండ్ క్రిమినల్గా చర్యలు చేపట్టాను. సో ఇలాంటివి ఇంకెన్ని రాసినా కూడా నేను చెల్లించను. చేస్తారు దీనిలో మా అన్ని ప్రభుత్వ అధికారులు ఉంటారు, కొంతమంది అన్ని విభాగాల నుంచి ఉంటారు. దీనిలో విపరీతమైన క్యాష్ ఫ్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో ఈ దళారు వ్యవస్థని మనం అంత కూకటి వేళ్లతో వాళ్ళకి విరుగుడు చేయడం వల్ల ఏంటంటే, విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజపులోవా వద్ద భోగాపురం పోలీసులు మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లలో గల 120 కిలోల గంజాయిని, 9 సెల్ ఫోన్లను సీజ్ చేస్తున్నట్లు పోలీసులు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, జూలై 24న భోగాపురం పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో రాజపులోవా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లు గల 120 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, OD05H8352 నెంబర్ గల ఆల్టో కారు, ఇక OR
15M7782 నెంబర్ గల శాంత్రో కార్, ఇక UP24BL అలాగే 0902 నంబర్ గల షిఫ్ట్ కార్ను సీజ్ చేశామని చెప్పారు. మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ఇక భోగాపురం సిఐ కె దుర్గాప్రసాద్, ఈగల్ సిఐ టి కళ్యాణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మనకి సీజ్ అయింది. దాంతోపాటు 3 కార్స్లో 9 మెంబర్స్ అక్యూజ్డ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం పట్టుకునేటప్పుడు ఒకడు పారిపోయాడు. 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో 2 ఒడిశా, కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి ఉన్నారు. వాళ్ళు ఈ గాంజా సప్లై చేస్తున్నారు. 2 ఢిల్లీ వాళ్ళు, ఎవరైతే ఒడిశాకి వచ్చి ఈ గాంజా కొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 ఎవరైతే మనకి దొరికారో దాంట్లో 4 యూపీ వాళ్ళు కూడా ఒడిశాకి వచ్చి యూపీలో గాంజా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి 8 మంది మనకి అరెస్ట్ అయ్యారు. ఇంకొకడు కూడా ఒడిశా అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 9 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది. ఎవరైతే ఢిల్లీ నుంచి అండ్ యూపీ నుంచి ఎవరైతే వచ్చారో ఈ గాంజా తీసుకెళ్ళడానికి, వాళ్ళకి ఒడిశా వాళ్ళతో ఆల్రెడీ పరిచయం ఉంది. వాళ్ళకి కొంత డబ్బు పే చేసుకొని ఈ గాంజా కొనేసి వైజాగ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి, వైజాగ్ నుంచి కొంతమంది ట్రైన్లో, కొంతమంది కార్లలో ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళ ప్లాన్ ఉంది. ఇది సక్సెస్ఫుల్ గా ఈగల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ కలిసికట్టుగా మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మంచి పని చేసిన ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా భోగాపురం ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము అందిస్తున్నాము. వాళ్ళు ఈగల్ టీమ్ పర్టికులర్లీ ఈ చాలా టైం నుంచి చాలా గుడ్ వర్క్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ బ్యాచెస్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన ఏరియాలో ఎక్కువ క్వాంటిటీ గాంజా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, వాళ్ళు ఏదైతే ఈ గాంజా బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరి మీద షీట్స్ ఓపెన్ చేసి అందరి మీద కూడా. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న రిజిస్టర్ను పరిశీలించి పిల్లల పేర్లను పిలుస్తూ హాజరైన వారి సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త ఇంద్రావణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇక మెను ఏ విధంగా అమలు చేస్తున్నారు, వారంలో ఎన్ని రోజులు పిల్లలకు కోడిగుడ్లను అందిస్తున్నారని, గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేస్తున్నారా లేదా అని ఆయా నాగమణిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ, అలాగే మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ రేట్లో ఇబ్బంది లేదు, బిల్డింగ్ తప్ప అసలు మాకేం ఇవ్వలేదు సార్. బిల్డింగ్ అసలు పిల్లలు కొట్టుకోపోయినాను. మొన్న మటుకు కరెక్షన్ ఇచ్చినారు. వాళ్ళ పిల్లలు సగం అయిపోయింది. స్టవ్ పెట్టుకోలేదు. అవి అక్కడ ఇల్లు ఇచ్చినారు. అవి కూడా కొంచెం అక్కడ అంటే కరెంట్ పెట్టే పిల్లలు ఏమో చేయబెట్టి వస్తాము. చేయబెట్టే ఇబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రహ్మరాంబ దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు మొదలయ్యాయి. ఈ మాసంలోని శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం ఇలా ప్రతిరోజు విశేషమైనటువంటిది కావున అందరూ ఆలయంలో జరిగే ఉత్సవాలలో పాల్గొనాలని ఆలయ ప్రధాన పూజారి తెలియజేశారు. అష్టలక్ష్మి యాగం ప్రారంభం చేయబోతున్నామని, అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ట 10,116 చెల్లించిన కర్తలచే అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగం చేయించి వారికి పూజశ్రీ శ్రీ శంకరాచార్య భవన్, అలాగే లక్ష్మీనారాయణ వెండి ప్రతిమ మరియు యాగ జ్ఞాపికలు అందించనున్నారు. ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేయాలని అనుకున్నాం. అట్లా 8 స్థలాలలో విశేషమైనటువంటి పుణ్యతీర్థాలలో ప్రారంభం చేశాం. ఈరోజు ప్రారంభమైంది విశాఖపట్నంలో. మన అచ్చంపేట పట్టణంలో
10,116 చెల్లించిన కర్తలచే అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగం 8 నిర్వాహక వేదికలలో ఏదైనా ఒక చోట సమస్త పూజా ద్రవ్యం ఏర్పరిచి వారి స్వహస్తాలతో నిర్వహించి చేయుటకు పూజ్య శ్రీ శంకరాచార్య భగవాన్ వారి స్వహస్తాలతో లక్ష్మీనారాయణ వెండి ప్రతిమ, యాగ జ్ఞాపిక, శేష వస్త్రములు వారికి పూర్ణాహుతి రోజున అందింపబడును. అదేవిధంగా 2,516 చెల్లించిన కర్తలచే 8 చోట్లలో వారి వారి గోత్రనామాలతో అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగ క్రతువులలో నిర్వహింపజేసి యాగ ప్రసాదాన్ని కూడా వారికి స్వతహాగా వారింటికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అచ్చంపేట పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో బొడ్రాయి పండుగ జరిగింది. ఆ పండుగ అయిన తర్వాత మొదటి యాగం శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అందరం కూడా మన అచ్చంపేట పట్టణంలో భ్రమరాంబ తల్లి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని ప్రతి శుక్రవారం భ్రమరాంబ దేవాలయం మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా థరూరు మండలం కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఇక 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తోందని అన్నారు. ఇక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, రుణ బీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల నిర్వహణ, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, స్కూల్ యూనిఫాముల తయారీ, ఇక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పనులు మహిళలకి అప్పగిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. ఆశీర్వదించుతారని అంటే ఒక్కొక్కరు ఓటు ద్వారా వారు గెలవాలని దేవుణ్ణి ప్రార్థన చేసినారు. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పదవి ద్వారా నిరంతరం ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తూ మన నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మనం ఏం చేస్తుంటే మీ నెలలు వస్తే మనం ఎక్కడ ఉంటుంటిమి, మనకి కనీసం సాగునీళ్ళు లేకుండా నెట్టి మీద బుట్ట పెట్టుకొని సంకల పిల్లని వేసుకొని కర్లాటకపోతుంటిమి. జాగజాం 4 గంటలకు లేచి వరి నాట్లకి వరి కోతలకి మనం ఎన్ని కష్టాలు పడినాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు గుర్తొస్తాయి పాత కష్టాలు ఎట్లుండే. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో గద్వాల ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు వచ్చినాయి. మీరు ఇచ్చిన అవకాశాల ద్వారా మనం ఈరోజు ప్రతి గ్రామంలోనే ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. గతంలో కర్ణాటక పోయే బతుకుదానం ఈరోజు కర్ణాటక వాళ్ళే వచ్చి మనతోనే బతుకు తెరువు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందింది. తాగునీళ్ళు లేకుంటే తాగునీళ్ళకి ఎంత గోసపన్నాం మీకు తెలుసు. ఈరోజు ఇంటింటికి నల్ల వచ్చింది, ప్రతి ఇంట్లో నీళ్లు తాగుతున్నాం. ఈ విధంగా అభివృద్ధి అనేది స్కూళ్ళు మంచిగా చేసుకున్నాం. మన పిల్లలు ఎవరో ఒకరో ఇద్దరో మన గ్రామాల్లో మంచి చదువు చెప్తుండ్రి. పలానోళ్ళ పిల్లగాడు పలానా స్కూల్లో చదువుతుండ్రు అంటుండ్రి. ఈరోజు అదే పరిస్థితి, ప్రతి ఇంట్లో మంచి చదువులు చదువుతున్నారు. మన పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు, అంతో ఇంతో ఉద్యోగాలు వస్తున్నాయి. రకరకాలుగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనికి కారణం మళ్ళీ మీరు ఇచ్చిన బలం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు హాస్టల్స్ చూడండి, పట్టడం లేదు. స్కూల్లో పిల్లలకి చాలా మంది చదువులు చెప్తున్నారు. గతంలో చదువులు చదవాలంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు ఇక్కడ కూడా మంచి విద్య దొరుకుతుంది, మంచి స్కూళ్ళు వచ్చినాయి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది. గతంలో ఎవరు మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడో పోతుంటే హైదరాబాద్ నర్సింగ్ కాలేజ్, బిఎస్సి నర్సింగ్ తెచ్చినాం. అంటే మన పిల్లలు దూర ప్రాంతంలో చదవలేరు. మన చదివిన పిల్లలకి, మన గ్రామంలోనే చదువుకున్న పిల్లలకి ఇక్కడనే గద్వాలనే ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేసినాం. మళ్ళీ అదేవిధంగా ఈరోజు మహిళా శక్తిలో ఉన్నందుకు, ఈరోజు మీరు మహిళా స్కీములలో ఉన్నందుకు, పొదుపు పథకంలో ఉన్నందుకు బ్యాంకులో పోయి ధైర్యంగా 1,00,000 కానీ 2 లక్షలు కానీ 20 లక్షల వరకు వితౌట్ ఏ కొలాటరల్ గ్యారంటీ లేకుండా మీకు కూడా 20 లక్షలు వచ్చాయి. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఇక ఏలూరు కలెక్టరేట్లో ఎరువుల మ్యానుఫ్యాక్చర్స్, ఇక హోల్సేల్, రీటైల్ డీలర్లకు సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెట్రిసెల్ వి మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన అన్ని ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలను అమ్మే వారిపై, బ్లాక్ మార్కెట్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో సంబంధిత పత్రాలు పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా విక్రయించాలని అన్నారు. ఎరువుల మూవ్మెంట్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయాలని వారు అన్నారు. That is the second point, even for the paddy farmers. Third point, మీ అందరికీ తెలుసు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ చాలా టన్స్ 13,000 ఉన్నాయి. మార్కెట్ దగ్గర 3,081 బఫర్ స్టాక్స్ ఉన్నాయి. అది కరెక్టేనా? సరే, మ్యాక్స్ దగ్గర 2,717 ఉన్నాయి. సో రీటైలర్స్ దగ్గరికి 5,620 మెట్రిక్ టన్స్ ఉన్నదే కరెక్టేనా? సో ఇప్పటికి ఈ నెలకి మనకి యూరియా సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రావు. సో నెక్స్ట్ మంత్ ట్రాన్స్పోర్ట్ అండ్ మూవ్మెంట్ అని మీరు ఇంకా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్ ఎంత, దానికి సరిపోయినట్టు ఉన్నాయా, మీ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తీసుకోవడం, మూవ్మెంట్ ప్లాన్ చేయించుకోవడం, రేఫ్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చేయాలి. ఓన్లీ 170 ఉన్నాయి. ఇప్పుడు 170 ఉంది మేడం, కానీ మన పొజిషన్ అంటే సేల్ చేసిన తర్వాత అంటే బ్యాలెన్స్ రావాలి మేడం. సో దిస్ ఇస్ అలామింగ్ కొంచెం చూసుకోవాలి. ఒకటే కొంచెం నార్మల్లీ తక్కువ ఉంది. ఎనీవేస్ ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కామారెడ్డి నానిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో పోలీసులు నానిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. తనను ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పట్టుబట్టారు. అయితే పోలీసులు ఏం సమాధానం చెప్పకుండా బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించుకొని ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ కార్యకర్తలు పలువురు నిరసన వ్యక్తం చేశారు. మీరు దెందులూరు రాసే కదా, పదవే కాదు, పదవే లిమిట్స్. పోనీ మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి. కనీసం నాకు చెప్పాలి కదా, అది రైట్ తెలుసుకోవడం. మీకు తెలియకుండా కోర్టుకే పంపించరండి. కోర్టుకి కాదు సార్, అది నా రైట్ సార్. ఇక్కడ తెలుసుకోవడం. దెందులూరు రాసే శివాజీ గారు, మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది, నా రైట్ అది. నేను తెలుసుకోవడం, నన్ను ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైటు. నాకు చెప్పండి, నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి, దేనికి అరెస్ట్ చేస్తున్నారో, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి. అది తెలియాలి కదా, ఏ పోలీస్ స్టేషను, నేను ఏ తప్పు చేశాను, దేనికి అరెస్ట్ చేస్తున్నారు నన్ను. లేకపోతే చింతమనేని ప్రభాకర్ గారు మొన్న ఎలాగైనా సామాన్యం తినిపిస్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా? కొంచెం చెప్పండి. ఎమ్మెల్యే పంపించాడు, వచ్చామంటే ఓకే వచ్చేస్తా. కొన్ని ఎమ్మెల్యే గారి గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారండి. చెప్పండి సార్, చెప్పకుండా కదా చెప్పండి. అసలు చెప్పండి, అరెస్ట్ చేస్తున్నట్టు మా వాళ్ళకి చెప్పండి, ఇవ్వండి, తీసుకెళ్ళండి, తప్పులేదు నాకు. అంతేగాని మీరు వచ్చేసి ఏ కేసులో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు. నాకు తెలుసు. మీరు నన్ను తీసుకెళ్లేటప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు. ఏ కేసు, నేను ఎందులో పార్టిసిపేట్ చేస్తే ఏ కేసు అని చెప్పండి. చెప్తారు రండి. తీసుకెళ్లేటప్పుడు మీరు చెప్పాలి కదా. చెప్పండి సార్, మీరు ఏమన్నా రావట్లేదు, నేనే వస్తాను. నేను అంతా తెలియనోడు కాదు, రాజకీయ అవగాహన లేనోడు కాదు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సాంబార్ అన్నం తినిపిస్తానని చెప్పాడు. ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు. మీరు మీ వాళ్ళు రమ్మానంటే బలవంతంగా తీసుకెళ్ళక్కల్లా. మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి. నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి ఏ కేసు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, ఏ కేసు, నేను ఏం తప్పు చేశా? మొన్న కేసు పెట్టారు, ఫ్లెక్స్ లో ఎత్తుకెళ్ళిపోయారు, ఫ్రేమ్ లో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ కేసా? ఏ కేసు చెప్పండి, ఏ కేసు చెప్పండి. నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను. మీరు ఏ కేసు చెప్పండి. దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసు? ఏ కేసు అండి? నేను పెదవేక్ పోలీస్ స్టేషన్ ఏ క్రైమ్ చేయలే. నాకు తెలిసి పెదవేక్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, నాకు చెప్పండి. లేదు లేదు, మీరు పెదవేక్ ఎస్ఐ కాదు, పెదవేక్ ఎస్ఐ గారు చెప్పండి ఏ కేసు. మీరు దెందులూరు ఎస్ఐ నాకు తెలిసి రమ్మనండి, పెదవేక్ ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పండి ఏ కేసు. అప్పుడు మీరు చెప్పండి సార్ ఏ కేసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.